హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అత్తమ్మ చేసిన కాకరకాయ ఫ్రై చూద్దామా. ముందుగా మా ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అత్తమ్మ రెడీయా? రెడీయే. కాకరకాయ ఫ్రైకి తయారు చేసుకుంటే విధానం చెప్తాను. 2 స్పూన్లు కార్న్ఫ్లవరు, 2 స్పూన్లు శనగపిండి, 2 స్పూన్లు కారం, స్పూను అల్లం పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత సాల్టు, ఇదంతా చిటికెడంతా ఫుడ్ కలరు వేసి కొంచెం వాటర్ వేసుకొని మనం ఈ మిశ్రమం అంతా కలుపుకోవాలి. వీడియోలో చూపించినట్టు పేస్ట్ కలుపుకోవాలి. ముందుగా కాకరకాయలని చక్రాల్లా కట్ చేసుకోవాలి. ఆ ముక్కల్ని కలిపిన మిశ్రమంలోని కలిపేసుకోవాలి. కలిపిన ముక్కల్ని ఫ్రిడ్జ్లోని 30 నిమిషాల్లో పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ అంటించి నాన్ స్టిక్ రేక్ పెట్టి దాని మీద 2 స్పూన్లు ఆయిల్ వేసి ఈ కలిపిన చక్రాల్లా ఉన్నాయి కదా, ఈ కాకరకాయ ముక్కలు ఒక్కొక్కటి అలా ఆ రేక్ మీద వేయాలి. మీడియం ఫ్లేమ్ మీద వేసుకోవాలి. ముక్కలు కాల్చుకోవాలి. అది అటు ఇటు తిప్పి ఒక 5 నిమిషాలు మీడియం మీద ఉంచి మళ్ళీ తిరిగేసుకోవాలి. అవి రెడీ అయిపోతాయి. ఇప్పుడు బౌల్లోకి తీసుకోవాలి. అంతే, కాకరకాయ ఫ్రై రెడీ. చూసారుగా కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో. మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.